ఇదేం పేరు తమ్మి నీ పేరు? నా పేరు ప్రశాంత్ గౌడనా. ఓకే. చూస్తున్నావా సోషల్ మీడియా బాగా గమనిస్తావా? పొద్దున్న లేస్తే సోషల్ మీడియాలోనే ఉంటాం. ఇప్పుడు ఎక్కడో తెలంగాణ ఉద్యమంలో అయిన కేసులు మళ్ళీ బయటకు వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమకారులని వీళ్ళంతా నిరసనకారులు లేకపోతే వీళ్ళంతా ఏది సంఘ విద్రోహ శక్తులని చూపించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు దానికి ప్రత్యక్షమైన సాక్షి నిన్న ఎవరైతే ఎర్రల సీన్ అరెస్ట్కు సంబంధించిన దాని మీద దీన్ని ఎట్లా చూస్తారు? అంటే అసలు మళ్ళా తెలంగాణ ఉద్యమం మళ్ళీ చేయాల్సిన అవసరం వచ్చిందా, లేకపోతే ఆ ఉద్యమం నుంచి వచ్చిన కేసులను మళ్ళీ మోయాల్సిన అవసరం వస్తుందంటారా? అంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందంటే, ప్రశ్నిస్తే కేసులు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఇంటి మీద దాడులు. అంటే ఇది ఒక గూండా రాజ్యం అయిపోయింది అనమాట. కాంగ్రెస్ రాజ్యం కాదు, కాకిల రాజ్యం కూడా అయిపోయింది. ప్రశ్నిస్తేనేమో కాకిలవే అరెస్ట్ చేస్తారు, ప్రెస్ మీట్లు పెడితేనేమో కాంగ్రెస్ గూండాలు ఇంటి మీద దాడి చేస్తారు. కాబట్టి ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రశ్నిస్తే ఎలాంటి కేసులు పెట్టాలని ఆలోచించి అనవసరమైన నిన్న చూసినాం మనం ఎర్రలో శ్రీనివాస్ అన్నని. పాత కేసులు ఎప్పుడో ఉద్యమం చేసిన కేసులు తెలంగాణ సాధించిన తర్వాత కేసులను కొట్టేయాలని గవర్నమెంట్ జీవో తీసుకొచ్చి కేసులను కొట్టేస్తే ఆ కేసులన్నీ ఎఫ్ఐఆర్లో ఉన్నట్టు చూపించి తప్పుడు రిమైండ్ రిపోర్ట్ చేయడానికి ఇలా అరెస్ట్ చేసే ప్రయత్నం చేసారు అనమాట. అక్కడ ఏంటంటే కోర్టు ఏం చేసింది, ముట్టకాయలు పెట్టి ఇది ఆల్రెడీ ఎప్పుడో కేసులు కొట్టేసారు, దాని ఆధారాలు ఏమని చూపి అంటే ఆధారాలు కూడా చూపించలేకపోయారు అనమాట. అంటే ఏం చేయలేక ప్రశ్నించే గొంతుని డైరెక్ట్ మూసేయడం కాదు, కోసేయాలని ఈ ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు అనమాట. రేవంత్ రెడ్డికి దడ కొట్టుకొస్తుంది బీఆర్ఎస్ నాయకులన్నా ప్రజలన్నా. ఎందుకంటే ప్రజాపాలన అని చెప్పి వచ్చిండు, ప్రజలే ఇలా చెప్పులు తీసుకొని కొట్టే పరిస్థితి వచ్చింది. అది ఎందుకంటే మరి అలా ఈ డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా ఈ కేసులు కానీ ఈ సినిమా ఇండస్ట్రీ మీద దాడులు కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటున్నావు? తెలంగాణ మూటలు రావాలి కదన్నా, మరి డబ్బులు రావాలా, రాహుల్ గాంధీకి పంపించాలా, అక్కడ పైనకి మన సెంట్రల్కి ఎక్కడైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వాళ్ళ జోబులు నింపాలా. ఇది ఈయనకి అలవాటే కదా, ఆల్రెడీ ఇంతకుముందు ఓటు కేసులో ఒకసారి ఆల్రెడీ దొరికిండు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు లేకపోతే ఈయన పదవి పోతుంది, పైసలు పంపించాలంటే. ఈ డబ్బులు రావాలంటే ఏం చేయాలా, ఆదాయం లేదని చెప్తుండు. ఆదాయం ఏడికెళ్ళి వస్తుంది, వాళ్ళని వీళ్ళని పట్టుకొని బెదిరిస్తే వస్తుంది. అందుకని చెప్పేసి సినిమా యాక్టర్లని, రియల్ ఎస్టేట్ బిల్డర్లని, వాళ్ళని వీళ్ళని దందాలని అవన్నీ బంద్ చేపిస్తే డబ్బులు వస్తాయనే కోణంలో మనోడు ఉన్నాడు, అంతే. రైట్. మొత్తానికి లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది తెలంగాణలో ఇప్పుడు? ఇప్పుడు అన్న ప్రెస్ రిపోర్టర్లు మాకన్నా ఎక్కువ మీకు తెలుసు. ఇవాళ లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎట్లున్నదంటే ఎవ్వరు అవసరం. ఎగ్జాంపుల్ రీసెంట్ ఇష్యూ సంధ్యా థియేటర్కి అల్లు అర్జున్ గారు వస్తే ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ వేరే పార్టీ నాయకులు కానీ ఒక ప్రొటెస్ట్ చేస్తామని మనం కాలిస్తే ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తారు. పొద్దున్న 4 గంటలకి 5 గంటలకి అరెస్ట్ చేస్తారు ఈ పోలీసులు. అట్లాంటిది అల్లు అర్జున్ వస్తే అక్కడ ఫ్యాన్స్ అందరు ఎక్కువ వస్తారు, 1000 మంది వస్తారు. వస్తే గొడవలు అయితే తొక్కిస్తాడుతుంది తెలియదా? తెలుసు కదా, తెలిసి కూడా మనోడు ప్రివెంటివ్ అరెస్ట్ ఎందుకు తీసుకోలేదు అంటే అక్కడనే మీకు అర్థమవుతుంది లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది. లా అండ్ ఆర్డర్ వీళ్ళకి నడపడానికి చేతన అయితే లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎందుకంటే రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ కాబట్టి ఆయనకి పరిపాలన అనుభవం లేదు. పోలీసు వాళ్ళు చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ఓ సైకోలాగా ప్రవర్తిస్తున్నారు అనమాట. రేపు మీరు కూడా ఇప్పుడు నేను ప్రశ్నిస్తారు, మళ్ళీ ఎక్కడో ఉద్యమ కాలంలో ఉన్నటువంటి కేసులు మళ్ళీ తోడుతారు. మరి ఎట్లా ఏంది ఈ పరిస్థితి? కేసులకు భయపడేటోడు బీఆర్ఎస్ పార్టీ సైనికుడు కాదు. ఎన్ని కేసులైనా పెట్టుకోండి, ఎంత మందినైనా మీరు ఇంకా లోపలేసి ఒత్తే ప్రయత్నం చేయండి, ఇంకా దీనికన్నా డబల్ ప్రశ్నిస్తాం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త తప్ప ఎక్కడో భయపడు. ఎందుకంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారి ట్రైనింగ్లో మేము ఉన్నాము. ఒకటే వాళ్ళు చెప్పేది ఒకటే, తెలంగాణ కోసం ఎంత దూరమైనా మనం పోవచ్చు. ఎంత దూరమైనా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఒక సైనికుడిలాగా ఎంత దూరమైనా యుద్ధం ఎట్లా చేస్తాడు బార్డర్ల సైనికుడు, అట్లా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త తెలంగాణ రాష్ట్రం మళ్ళీ తెలంగాణ ప్రభుత్వంలో నిజంగా ప్రజాపాలన అంటే తెలంగాణ ప్రజల పాలన తీసుకొచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ సైనికుడు కొట్లాడతారు. కేసులకి అట్లాంటి దానికి మనము భయపడము, దేనికి అసలు ఓటమి కాదు కదా, ఏదైనా రాని నిల్చుటము. తెలంగాణలో ప్రస్తుతం నడుస్తుంది రోజుకో కేసు, 2 రోజులకు ఒకసారి సినిమా వార్త, 3 రోజులకు ఒకసారి ఏదన్నా సినిమాలకు సంబంధించిన లేకపోతే ఒక అసంచలన వాక్య. ఇవి గత 13 నెలల నుంచి కూడా ఇదే నడుస్తూ ఉంది. భవిష్యత్తులో నిజంగా పరిపాలన ఎట్లా ఉంది అన్న? ముందు రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి సిగ్గుండాల. ఎందుకంటే అసెంబ్లీలో ప్రజల సమస్యలు చర్చించు, హైడ్రా సమస్యలు చర్చించు. గురుకులాల 55 మంది చనిపోయారు, ఇప్పటికీ 800 మంది హాస్పిటల్ పాలయ్యారు. వాళ్ళ గురించి చర్చిరా ఆయన అంటే అసెంబ్లీలో పోయి ఏం మాట్లాడాలో సబ్జెక్ట్ నేర్చుకోక ప్రిపేర్ కాక ప్రశ్నిస్తారని చెప్పేసి అల్లు అర్జున్ సబ్జెక్టు సినిమా సబ్జెక్ట్ 20 నిమిషాలు మాట్లాడతాడని కూడా ఎంత టైం వేస్ట్ చేసిండు. అంటే ఈ సమస్యలపైన చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు ఓకే అల్లు అర్జున్ సమస్య మాట్లాడినావు బై, ఓకే అది ఇంపార్టెంటే, మళ్ళీ లగచెర్ల సమస్యలు ఎందుకు మాట్లాడతలేవు, గురుకుల సమస్యలు ఎందుకు మాట్లాడతలేవు, వాటికి ఎందుకు సమాధానం చెప్పట్లేవు నువ్వు?
అందుకే చెప్తున్నా కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేట ఆయన ఒక చీఫ్ మినిస్టరు. ఆయనకు పరిపాలన చేత కాదు. ఈ ప్రజాపాలన అని చెప్పేసి తప్పుడు హామీలు ఇచ్చిండు. అన్ని తప్పుడే. 420 గ్యారెంటీలు ఇచ్చిండు కదా, 420 హామీలు ఇచ్చిండు. ఒక్కటి కూడా నెరవేర్చిండా? ఒక్కటనే కనీసం దమ్ము ఉంటే మేము ఏమంటున్నాం, ఏం అవసరం లేదు. ఈయన రుణమాఫీ చేసినట్టు కదా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేటీఆర్ గారు ఒకటే సవాల్ ఇచ్చారు కదా, ఆ సవాల్ స్వీకరించాము. తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామానికైనా పోదాం, కొడంగల్కి పోదాము, లేదంటే నీ మంత్రులు ఉన్నారు కదా, నీ మంత్రుల గ్రామాలకి పోదాము. ఒక్కడైనా రుణమాఫీ మొత్తం కంప్లీట్ అయిందని చెప్పమని మేమే ఒప్పుకుంటాం దానికి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న. పేరు తమ్ముడు దేవా దేవా, చూస్తావా సోషల్ మీడియా బాగా? చూస్తాను రెగ్యులర్గా. రెగ్యులర్. ఓకే, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎప్పుడు చేసినాం మనం? ఒక 10 ఏళ్ళ కింద చేసినాం. అప్పటి కేసులు మళ్ళీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత మళ్ళీ తిరగదోడే ప్రయత్నం జరుగుతుంది. అవును. ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? అంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏంటంటే ఇప్పుడు ఉద్యమకారులు అయితే ఎవరైతే మళ్ళీ బీఆర్ఎస్ రావాలని కొట్లాడుతున్నారో వీళ్ళు ఏంటంటే వీళ్ళని తొక్కేసేయాలి, వీళ్ళని మళ్ళీ ఇక లేపొద్దు, ఇక నా గవర్నమెంటే రావాలి ఎప్పుడు, ఇంకా మళ్ళీ వచ్చేసారి కూడా నా గవర్నమెంటే ఫామ్ చేయాలని ఆయన ఉంది. అంటే తెలంగాణ సమాజం తొక్కేస్తే కిందికి పోతుందా? పోదు, అది ఆయనకు తెలియదు. అది ఆయనకు అసలు ఒక బ్రెయిన్ అనేది పనిచేస్తలేదు. అనేది ఉన్నదే చిన్న బ్రెయిన్ అనేది, అది కూడా సగం పనిచేస్తలేదు. ఇష్టం ఉన్నట్టు ఏదో కేసులు వేసుకుంటా, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటా. ఆ చిట్టినాయుడు ఏంటంటే ఇక ఎవరిని పడితే తిట్టుడే. ఇప్పుడు చిల్డ్రన్స్ డే పోయింది అనుకో, ఆడ కూడా కేసీఆర్ని తిడతాడు, కేటీఆర్ని తిడతాడు. అసలు చిల్డ్రన్స్ డే పోతే ఏం మాట్లాడాలి? ఒక పిల్లల గురించి మీరు మంచి చదువుకోవాలా చేయాలని మాట్లాడాలి. ఆడవి కూడా పిల్లల్నే తిడతాడు. పిల్లల కాడ కేటీఆర్ని కేసీఆర్ని తిడతాడు. ఏమొస్తుంది అన్న ఆడ తిడితే? అంతేనా? అంతే, ఏం రాదు. అసలు. దీంతో పాటుగా ఈ గత 13 నెలల పరిపాలన ఎట్లా అనిపిస్తుంది నీకు? ఓపెన్గా చెప్పాలంటే వేస్ట్ అన్న. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్. అసలు పనికి రాదు, అది అస్సలకి పనికి రాదు. మా ఏరియాలో అన్న ఇప్పటికే 8 o'clock బీఆర్ఎస్ ఉన్నప్పుడు 8 o'clock అంటే 8 o'clock వాటర్ వచ్చేది. ఇప్పుడు అది వాటర్ ఎప్పుడు వస్తుందో తెలియదు. 8కి వస్తుందా, 4కి వస్తుందా, అసలు రాదా, ఒక ఇంటిమేషన్ లేదు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు కరెక్ట్ 8 అంటే 8 వస్తుంది, లేకపోతే 4కి వస్తుంది అంటే వచ్చి చెప్పిపోతారు 4కి వస్తుంది అని చెప్పి. ఇప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఉంది, ఇప్పుడు ఆ చెత్త వాళ్ళు వస్తారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు జిహెచ్ఎంసీ ఎట్లా మంచి పని చేశారు, డే బై డే పక్కా వచ్చేటోళ్ళు. 4 days అయింది ఇప్పటికీ రాలే. అట్లా ఉంటే ప్రజాపాలన ఎందుకు అయిందన్న? అప్పుడు హామీ చేసినప్పుడు ఎట్లా చేసిండు హామీలు అవన్నీ? చిత్తశుద్ధితో ఉండా అది ఇది అని ఎట్లా చెప్పిండు? అంతేనా? అంతే అన్న.